మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న రోమ్ ప్రకాష్ గారు. సో ఈరోజు సార్తో మాట్లాడి మన నీ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అడిగి తెలుసుకుందాం. అలానే నీ పెయిన్కి సంబంధించి మనం అనుకుంటూ ఉంటాము ఎక్కువ నడవటం వల్లనో, లేకపోతే స్టెప్స్ ఎక్కి దిగటం వల్లనో, లేదా బరువులు ఎక్కువ మోయటం వల్లనో మనకి నీ పెయిన్స్ వస్తూ ఉంటాయని. కానీ మన ఫుడ్ ఇంటేక్ తీసుకోవడంలో ఏదైనా లోపాలు ఉన్నా సరే మన నీ పెయిన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అది ఎలా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నీ పెయిన్ అనగానే మేము చెప్పినట్లు పోషకాహార లోపం ఉండటం వల్ల కూడా మనకి నీ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటారు. పోషకాహార లోపం అనగానే మన నీ పెయిన్కి సంబంధించి ఎక్కడ డైట్లో మనం మిస్టేక్ చేస్తాం అనుకోవచ్చు? బేసిక్గా నీ పెయిన్ రావడానికి ఫుడ్ రిలేటెడ్గా ఇష్యూ తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్. ఓకే, సో ఈ బ్లడ్ సర్కిల్లో గనక ఎప్పుడైతే నీ జాయింట్లో సాల్ట్ డిపాజిట్ అవుతుందో రైట్, అప్పుడు నీ పెయిన్ అనేది మొదలవుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక 1 మంత్ మీ టోటల్ ఫుడ్లో అన్ని రకాల సాల్ట్ అవాయిడ్ చేయండి. సాల్టే, కంప్లీట్ సాల్ట్. అసలు ఆ సాల్ట్ డబ్బా తీసి చెత్తబొట్లో వారేసేయండి. మీకు ఎంత రిలీఫ్ వస్తుందో చూడండి. సో ప్రాక్టికల్గా అది పాసిబుల్ కాకపోవచ్చు. సో అందుకే మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ప్రిజర్వేటివ్ ఫుడ్స్, రైట్. అలాగే డీప్ ఫ్రై ఫుడ్స్. ఆ డీప్ ఫ్రైలో ఏమవుతుందంటే ఫస్ట్ సాల్ట్ వేస్తారు, మళ్ళీ టాపింగ్లో పైనుంచి గార్నిష్ చేసినప్పుడు మళ్ళీ సాల్ట్ వేస్తారు. సో అలాంటివి ఈ సెమీ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, సెమీ కుక్డ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేసి బెస్ట్గా చెప్పాలంటే మీరు కుదిరితే 2 మీల్ తినండి. లేదా ఒకవేళ 3 మీల్ తింటే కనుక ఆ 3 మీల్లో ఒక్కటి మాత్రమే కుక్డ్ మీల్ తీసుకోండి, రైట్, విచ్ హ్యాస్ సమ్ ఆయిల్ అండ్ సాల్ట్. రిమైనింగ్ 2 మీల్ రా తీసుకోండి. ఒక దాంట్లో వెజిటబుల్స్, ఒక దాంట్లో ఫ్రూట్స్ తీసుకోండి. మళ్ళీ వెజిటబుల్స్ టాపింగ్ మీద దానిపైన చిల్లీ పౌడరు, సాల్ట్ పౌడరు అలా డెకరేట్ చేయకుండా రా మీన్స్ రా కంప్లీట్లీ, రైట్. దాంట్లోనే ఇన్బిల్ట్గా అన్నీ ఉంటాయి. చాలా మంది రా తినలేనప్పుడు జస్ట్ స్టీమ్డ్ ఫుడ్ అంటూ ఉంటారు కదా సార్, అదే ఓకేనా? సింపుల్ లాజిక్ అండి. మన టంగ్ పైన ఉండే టేస్ట్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ 1 వీక్కి మారుతూ ఉంటాయి. అంటే ఆవిడ జీవితకాలం ఓన్లీ 1 వీక్. సో మీరు ఆ 1 వీక్ కష్టపడ్డారనుకోండి, ఇప్పుడు ఇవాళ మండే, నెక్స్ట్ మండే కల్లా కొత్తవి వచ్చేస్తాయి. ఈ మండే మెయింటైన్ చేస్తారనుకోండి, కొత్త వచ్చేవాడికి తెలియదు మీరు ఏం ఫుడ్ ఇస్తున్నారో అనే విషయం తెలియదు. అవి హ్యాబిచ్యువేట్ అయిపోతాయి, రైట్. సో జస్ట్ మెంటల్గా ఫిక్స్ చేసుకోండి. అంటే మీకు ఏమి ఇష్టం, మీ ఫుడ్ ఇంపార్టెంటా, మీరు మీ పెయిన్ నుంచి బయటపడడం ఇంపార్టెంటా, పెయిన్ నుంచి రిలీఫ్, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు దేన్ని డామినేట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఏది డామినేట్ చేస్తుంది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో అలా జస్ట్ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అనుకోండి. సో 3 మీల్లో ఒకటి కుక్ తీసేసుకోండి, మీకు కావాల్సినవి తినేసేయండి. మిగతా 2 మీల్లో ఒక దాంట్లో ఫ్రెష్ ఫ్రూట్స్, ఒక దాంట్లో ఫ్రెష్ వెజిటబుల్స్. మీరు అన్నట్టుగా అది కూడా స్టీమ్ చేసుకోవచ్చు. మళ్ళీ గొడవ ఏంటంటే ఆ స్టీమ్లో మళ్ళీ సాల్ట్ వేస్తారు. అందుకే నేను దాని గురించి మాట్లాడట్లేదు. రా మీన్స్ రా, దట్స్ ఇట్, రైట్. మళ్ళీ ఆ ఉడకబెట్టేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసి అది ఉడకలేదని మళ్ళీ మీద నుంచి సాల్ట్ వేసి ఇవన్నీ గొడవలు వద్దు. జస్ట్ రా కంప్లీట్గా అవాయిడ్ చేసేసాలి. 2 టైమ్ రా తినేసేయండి. ఒకసారి ఫ్రూట్స్, ఒకసారి వెజిటబుల్స్ తినేసేయండి. హ్యాపీగా కొన్ని చిన్న చిన్న మూమెంట్స్, రైట్, మనం ఆల్రెడీ చూపించాము. సో అలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మీరు కూర్చుని దగ్గర హ్యాపీగా చేసేసుకున్నారనుకోండి, ఈజీగా మీరు మీ నీ పెయిన్ నుంచి బయటపడవచ్చు. ఓకే సార్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు నేను చెప్పినట్టు వాకింగ్ అండ్ అలాంటి స్టెప్స్ ఎక్కి దిగడం ఇలాంటి వాటి వల్ల కూడా నిజంగా నీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి అంటారు? అంటే ఆల్రెడీ వస్తే, అంటే బేసిక్గా మీ వెయిట్ చూసుకోండి, మీరు BMI మెయింటైన్ చేస్తున్నారని చూసుకోండి. ఒకవేళ మీ అంటే ఆ పర్సన్ యొక్క వెయిట్ ఏమాత్రం BMI కంటే ఎక్కువ ఉన్నా కూడా మీరు అన్నగా స్టెప్స్ ఎక్కడం అవాయిడ్ చేసేసాలి, వాకింగ్ కూడా అవాయిడ్ చేయాలి. అది కాకుండా పడుకొని చేసే మూమెంట్స్ ఏవైతే అవి బెస్ట్ ఆప్షన్ ఇస్ స్విమ్మింగ్. ఒకవేళ మీకు అవకాశం ఉంటే స్విమ్మింగ్ చేసేసుకోండి హ్యాపీగా. లేదు అంటే బెడ్ మీద కూర్చొని, బెడ్ మీద పడుకొని, బెడ్ మీద కూర్చొని చేసే మూమెంట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ చేసేసుకోవచ్చు. ఓకే, అంటే వచ్చిన వాళ్ళ సార్, లేదంటే రాని వాళ్ళు ఇలాంటి కేర్ తీసుకోవాలి అంటారా? బేసిక్గా చెప్పాను కదా, ఫస్ట్ వెయిట్ ఈజ్ అ మెయిన్ ఫ్యాక్టర్. దా వెయిట్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏమాత్రం ఎక్కువన్నా కూడా ఇవన్నీ స్టాప్ చేయాలి. మీరు చెప్పినట్టుగా వాకింగ్, స్టెప్స్ ఎక్కడం ఇవన్నీ కూడా ఇమీడియట్గా స్టాప్ చేసేసేయాలి. అంటే ఈ మధ్యలో ఇది కొత్త ట్రెండ్ అనమాట. నేను హెల్తీగా ఉండాలి, నేను లిఫ్ట్ అవాయిడ్ చేస్తాను, చెయ్యాలి. బట్ మీరు ఎక్కడున్నారో చూసుకోండి, మన కండిషన్ ఏ విధంగా ఉంది. 10th కంప్లీట్ చేస్తే కూడా ఇంటర్మీడియట్కి వెళ్ళడం ఈజీ. అదే 5th కంప్లీట్ చేసిన తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ చేస్తే ఏజ్ ఉండి బట్ ఆ నాలెడ్జ్ ఉందా, లేదు. సో అది మీరు చూసుకోండి, మీ ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు, మీ స్టేటస్ ఏంటి చూసుకొని దాన్ని బట్టి స్టెప్స్ తీసుకోండి. అంతేగాని ఏదో వీడియో చూసి ఎక్కడో చూసి స్వంత ప్రయోగాలు చేయకూడదు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, Thank you. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా వ్యూయర్స్, మనకి నీ పెయిన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఫుడ్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా చక్కగా వివరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.